చైర్మన్ చంద్రబాబు ఏపీ సీఎం గా మాత్రమే కాదు ఆయన పలు సంస్థలకి చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఏపీలో అన్ని పనులు చక్కపెట్టేందుకు అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ఆయన చైర్మన్ బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నారు. నిన్నటిదాకా ఒక లెక్క, ఇవాల్టి నుంచి మరో లెక్క. ఏపీ సీఎం చంద్రబాబు చైర్మన్ చంద్రబాబుగా మారిపోయారు. అనుకున్న లక్ష్యాలు సాధించడానికి, ప్రాజెక్టులను చకచకా ముందుకు తీసుకుని వెళ్లడానికి చైర్మన్ అవతారం ఎత్తారు ఏపీ సీఎం. ఏపీకి రెండు కళ్లు పోలవరం, అమరావతి. ఈ మాట తరచూ చెబుతుంటారు చంద్రబాబు. ఆ పోలవరాన్ని కలిపే జలహారతి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనుల దాకా అంతా తానే వ్యవహరిస్తున్నారు బాబు. సంపద సృష్టించాలి, ఇది చంద్రబాబు తరచూ చెప్పే మాట. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అనేది ఆయన ఆలోచన. దీనికి ఆచరణ రూపం ఇచ్చేందుకు ఆయన మానసపుత్రిక P4 రూపుదిద్దుకుంది. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని అర్థం. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం సహా సామాజిక ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఆర్థిక అసమానతలను తగ్గించడం, సమగ్ర అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేస్తోంది. ఈ మధ్య సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. P4 విధానం ప్రకారం టాప్ 10% ఉన్న సంపన్న వ్యక్తులు లేదా సంస్థలు అట్టడుగున ఉన్న 20% పేద కుటుంబాలను ఆదుకోవాలి. పేద కుటుంబాలకు స్థలాలు, ఇళ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, LPG కనెక్షన్లు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని ఆచరణలోనే మరో ముందడుగు పడింది. సీఎం చంద్రబాబు చైర్పర్సన్ గా P4 సొసైటీ ఏర్పాటైంది. దీనికి వైస్ చైర్పర్సన్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారు. CEO డైరెక్టర్ తో పాటు వారికి అనుసంధానంగా కాల్ సెంటర్, సాంకేతిక బృందం, ప్రోగ్రామ్ టీం, వింగ్ టీంలు ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు మార్గదర్శులను గుర్తించాలి. ఆగస్టులోగా ఈ సొసైటీకి విధి విధానాలు రూపొందిస్తారు. 5 లక్షల బంగారు కుటుంబాలను సంపన్నులు దత్తత తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అనేది చంద్రబాబు లక్ష్యం. ఇక నెంబర్ 2, జలహారతి కార్పొరేషన్. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ సర్కార్ దీన్ని ఏర్పాటు చేసింది. కంపెనీల చట్టం కింద 100% ప్రత్యేక వాహక సంస్థగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటైంది. దీనికి చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు. ఇక మంత్రి నిమ్మల రామానాయుడు వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. సంస్థ CEOగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ఉంటారు. ఇక ఏపీకి రెండు కళ్ల లాంటి పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి, ఈ రెండింటిని పూర్తి చేసే బాధ్యతను కూడా తన భుజస్కంధాలపైనే వేసుకున్నారు చంద్రబాబు. జలహారతి, P4 ప్రాజెక్టులు కూడా ఆయన నేతృత్వంలోనే అడుగులు ముందుకు వేయనున్నాయి. ఇలా సీఎం బాధ్యతలతో పాటు తన డ్రీమ్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి చైర్మన్ గా మారారు చంద్రబాబు.